హరియాలి పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, హంకడ్, పాలకూర, ఫ్రెష్ క్రీమ్, శనగపిండి, ఆవ నూనె, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, వాము, కసూరి మేతి, గరం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, పచ్చిమిర్చి. సో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చేసే ప్రాసెస్ ఏంటి అంటే పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ టిక్కాకి ఎప్పుడు పీసెస్ ఇలా పెద్దగానే ఉంటాయి. సింపుల్గా ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేద్దాం. కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని దోరగా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఆ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే మంచి బైండింగ్గా అవుతుందన్నమాట శనగపిండి. అండ్ కమ్మటి సువాసన జస్ట్ రావడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇలా ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇదే వేడి ప్యాన్లో కాస్త జీడిపప్పు, జస్ట్ డ్రై రోస్టే చేస్తున్నాం మనం, ఏం వేయట్లేదు. అలాగే కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర సగం కట్ట, పుదీనా సగం కట్ట, ఇంకా పాలకూర ఒక చిన్న కట్ట. కరెక్ట్గా చెప్పాలంటే ఒక గుప్పెడు పాలకూర కాడలు తీసేసాను. పాలకూర ఎప్పుడు ఇలా చిన్న ఆకులు తీసుకుంటేనే బాగుంటుందండి. పెద్ద ఆకులు వేస్తే కొంచెం గడ్డి గడ్డిగా ఉంటుంది అనమాట, టేస్ట్ అంత బాగుండదు. చిన్న ఆకులు తీసుకుంటేనే పప్పుకైనా, వేపుడికైనా, ఇలా టిక్కీస్కైనా బాగుంటుంది. తేమ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో హంకడ్ వేస్తున్నాను. పెరుగుని ఒక బట్టలో వేసేసి ఇలా పైకి కట్టేస్తే లోపల ఉన్న నీళ్ళన్నీ పోయి ఇలా గట్టిగా అవుతుంది అనమాట, క్రీమ్ లాగా అవుతుంది. కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది. పెరుగు మళ్ళీ పుల్లగా ఉండకూడదు. అలాగే మనం వేయించుకున్న పాలకూర, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు అన్నీ ఇందులో వేసేసి దీన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు అవసరం లేదు. హంకడ్ వేసాం కదా, ఆ తేమకి మంచి పేస్ట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. ఇలా మంచి గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇలా గ్రీన్ పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముందే వేసేయాల్సింది. వేద్దాంలే, పర్లేదు. మళ్ళీ ఒక్కసారి మిక్సీ పెట్టుకుందాం. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాం మనం. ఇందులో 1 టీ స్పూన్ కారం, ఇది కాశ్మీరీ చిల్లీ కారం, ఎక్కువ కారం ఉండదు. సగం టీ స్పూన్ ముందుగానే వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర పొడి, వాము, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక మనం వేయించి పెట్టుకున్న శనగపిండి కూడా ఇందులో కలుపుదాం. బట్ ఫస్ట్ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అది వేసి కలుపుదాం. ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కదా. ఇందులోనే ఆవ నూనె కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆవ నూనె. ఆవ నూనెతోనే మనకి తందూరి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్
బాగా మిక్స్ చేసుకొని కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇప్పుడు ఇందులో శనగపిండి, శనగపిండి వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం థిక్గా అయితే ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల కమ్మగా ఆ క్రీమీ రుచి అదంతా వస్తుందన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది బయటికి. ఇప్పుడు పన్నీర్ పీసెస్కి పట్టించుకోవడం. సో ఇప్పుడు మొత్తం ఇలా పన్నీర్ పీసెస్కి పట్టించి కాసేపు పక్కన పెట్టేసి దీన్ని అవెన్లో అయినా మనం మంచిగా బేక్ చేసుకోవచ్చు, తవ్వా ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ ఓపిక బట్టి, మీ అందుబాటుని బట్టి చేసుకోవచ్చు. మనమైతే ఈరోజు తవ్వా ఫ్రైయే చేస్తున్నాం. ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వద్దు, అవాయిడ్ చేయాలి అనుకుంటే చక్కగా మీరు ఓవెన్లో పెట్టేసుకొని బేక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో కూడా మీరు పెట్టుకొని చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కొక్క పన్నీర్ పీస్ తీసుకొని చక్కగా అప్లై చేసుకొని, మరి ఎక్కువ కోటింగ్ ఉన్నా కూడా ప్యాన్కి అతుక్కుపోతుంది. సింపుల్గా అన్ని వైపులా మంచిగా అతుక్కునేలాగా అప్లై చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ప్యాన్లో పెట్టుకోవడమే. సో ఇలా చక్కగా అన్ని వైపులా మసాలా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా లైట్గా ఒక లేయర్ లాగా అప్లై చేసేస్తే సరిపోతుంది. పైనుండి లైట్గా కొత్తిమీర అన్నమాట. చిన్న మంటలో రెండు వైపులా మంచిగా వేయించుకోవాలి. సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మెల్లిగా రెండో వైపు తిప్పుకుందాం. ఇలా కలర్ రావాలి. శనగపిండి ఉంది కాబట్టి చక్కగా అంటుకుంటుంది అన్నమాట. పన్నీర్ ముక్కలకి అంటుకొని తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని వైపులా తిప్పుతూ మంచి కాల్చుకోవాలన్నమాట. ఓపిక ఉండాలి. ఇదిగోండి ఫైనల్గా ప్లేట్ రెడీగా ఉంది. దీనిపైన ఒక్కొక్కటి ఇలా పెడదాం. ఇంత బాగా కష్టపడి చేసినందుకు ప్రజెంటేషన్ కూడా అలాగే ఉండాలి కదండి. అలా ఊరికే ప్లేట్లో పెట్టి ఇచ్చేయలేము కదా. స్టవ్ ఆఫ్ చేసేసాను. హరియాలీ పన్నీర్ టిక్కా. హరియాలీ పన్నీర్ టిక్కా తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేడి చేసి శనగపిండి వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. అదే వేడి ప్యాన్ లో జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పాలకూర వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో హంకడ్ వేసుకొని వేయించుకున్న పాలకూర, పుదీనా కూడా వేసి మిక్సీ పట్టి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి మొత్తం మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కారం, జీలకర్ర పొడి, వాము, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు,
ఆవ నూనె వేసి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి వేయించుకున్న శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి పన్నీర్ పీసెస్ కి పట్టించి పెట్టుకోవాలి. తరువాత కొత్తిమీర అద్దుతూ చూపిస్తున్న విధంగా అన్ని వైపులా నూనె సహాయంతో చక్కగా వేయించుకుంటే హరియాలి పన్నీర్ టిక్కా రెడీ.